సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం భేటీ అయ్యారు. ఏపీలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులతో పాటు ఆర్థిక సాయంపై సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల భవిష్యత్, త్రాగునీటి భద్రతకు ఈ ప్రాజెక్టులు ఎంతో ముఖ్యమని సీఎం వివరించారు. అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారం పైన కూడా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సాఫ్ట్వేర్ కన్నా ఆర్డర్ శాశ్వతంగా ఎత్తివేసేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ ఆర్డర్ కారణంగా ప్రాజెక్టు అమల్లో అవరోధాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు కారణంగా పెరిగిన వ్యయాన్ని రింబర్స్మెంట్ చేయాలని సీఎం కోరారు. పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 2కి ఆర్థిక సాయం అందించాలన్నారు. ఫేజ్ 2లో భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టలు వంటి పనులు చేపట్టాల్సి ఉందని తెలిపారు. వీటికి అదనంగా సుమారుగా 32,000 కోట్ల నిధులు అవసరమని పేర్కొన్నారు. ఇక పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు చేశారు. త్రాగునీరు, సాగునీరు పరిశ్రమల అవసరాలు తీర్చే కీలక ప్రాజెక్టు అని చెప్పారు. ఏపీ, ఒడిశా మధ్య వంశధార నీటి వివాదాన్ని పరిష్కరించాలని తెలిపారు. గోదావరి జలాల పంపకంపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతుందన్నారు. నదీ జలాల పంపకం కోసం గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్ను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. ఎగువ కృష్ణాపై ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అభ్యంతరం తెలిపారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడం వల్ల ఏపీకి వచ్చే దిగువ పరివాహక జలాలపై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం భేటీ అయ్యారు. ఏపీలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులతో పాటు ఆర్థిక సాయంపై సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల భవిష్యత్, త్రాగునీటి భద్రతకు ఈ ప్రాజెక్టులు ఎంతో ముఖ్యమని సీఎం వివరించారు. అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారం పైన చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఈ ఆర్డర్ కారణంగా ప్రాజెక్టు అమల్లో అవరోధాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు కారణంగా పెరిగిన వ్యయాన్ని రీఎంబర్స్మెంట్ చేయాలని సీఎం కోరారు. పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 2కి ఆర్థిక సాయం అందించాలన్నారు. ఫేజ్ 2లో భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టలు వంటి పనులు చేపట్టాల్సి ఉందని తెలిపారు. వీటికి అదనంగా సుమారుగా 32,000 కోట్ల నిధులు అవసరమని పేర్కొన్నారు ఆయన. ఇక పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు చేశారు. సాగునీరు, తాగునీరు పరిశ్రమల అవసరాలు తీర్చే కీలక ప్రాజెక్టు అని చెప్పారు. ఏపీ, ఒడిశా మధ్య వంశధార నీటి వివాదాన్ని పరిష్కరించాలని తెలిపారు. గోదావరి జలాల పంపకంపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతుందన్నారు. నదీ జలాల పంపకం కోసం గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్ను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. ఎగువ కృష్ణాపై ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అభ్యంతరం తెలిపారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడం వల్ల ఏపీకి వచ్చే దిగువ ప్రవాహ జలాలపై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు.